సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రెండో రోజు కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా కొనసాగుతోంది. అనేక దేశాల నుంచి వచ్చిన వారు రంగురంగుల పతంగులు ఎగరేస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. ప్రెజెంట్ కైట్ ఫెస్టివల్ దగ్గర మా ప్రతినిధి లహరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ లహరి, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. రెండో రోజు కైట్ ఫెస్టివల్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేడు రెండో రోజు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ కైట్ ఫెస్టివల్ని కూడా వీక్షించడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా నగర వాసులు ఇక్కడికి వచ్చి తిలకిస్తున్నటువంటి పరిస్థితి. సో వివిధ రకాలైనటువంటి పతంగులు కూడా వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎగిరేస్తున్నారు. ఈ పతంగులను కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పతంగులను కూడా చూడడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనకు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అనేటువంటి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఇంట్లో అన్ని పనులు ముగించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి అందరు కూడా ఎంతో సందడిగా ఇక్కడ కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎంతో కోలాహలంతో మారిపోతుంది ఇక్కడ సందర్శకులతో. ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పతంగులు ఇక్కడ ఎగిరేవేసే విధానం కావచ్చు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పతంగులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఎప్పుడు వచ్చారు? సో హౌస్ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ పతంగులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్? మా పాపకి యాక్చువల్లీ కైట్స్ అంటే ఇష్టం అని చెప్పి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉంది. యా, వి ఎంజాయ్డ్ అ లాట్. సో ఎప్పుడైనా వచ్చారా? లాస్ట్ ఇయర్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ రాలేదు, మేము ఆంధ్ర వెళ్తాము. ఈ ఇయర్ ఫస్ట్ టైం చూడడము బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో సార్ మీరు ఎలా అనుకుంటున్నారు? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పతంగులు చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడ చూస్తుంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, మంచిగా కైట్స్ హ్యాపీగా ఉంది. సో చూస్తున్నాం మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్తో, అలాగే స్వీట్స్ కూడా ఎన్నో రకాలైనటువంటి స్వీట్స్ పిండి వంటలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఇటు స్వీట్స్ తింటూ ఇటు కైట్స్ని కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ సో హాయ్, ఎలా ఉన్నారు? సో పతంగులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనిపిస్తున్నాయి. హౌస్ యూ ఫీలింగ్? ఏంటి నీ పేరు? My name is Arna. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడడం? I'm feeling very nice. It's very beautiful colors and they are very nice. సో ఎక్కడి నుంచి వచ్చారు? I am from Maharashtra. మహారాష్ట్ర. Yeah. సో ఒక్కరే వచ్చారా ఫ్యామిలీతో? My family is there and we are from Maharashtra. We came here for seeing the kite festival. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి నగరంలో ఉంటున్నటువంటి ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఈ కైట్ ఫెస్టివల్ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా కోలాహలంగా కనిపిస్తుంది. పబ్లిక్తో మొత్తం సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ కూడా కుటుంబ సభ్యులతో చాలా సరదాగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఇదొక మంచి వేదిక అని కూడా చెప్పుకోవచ్చు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాట్స్ యువర్ నేమ్? ఎలా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? My name is Tanisha. Like Sankranti Ranganane, my most favorite part is kite festival anamata. So I love kite festival. So I enjoy really coming here. That's it. సో ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చావా? గతంలో ఎప్పుడైనా? No, I come every year. ఓకే. Yes. So చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తా. లైక్ ఇయరే కాదు, నేను లైక్ సో మెనీ ఇయర్స్ నుంచి ఐ బీన్ కమింగ్. I really enjoy this kite festival. It's the most favorite part. సో మొత్తం మీద అయితే చాలా ఎంజాయ్ చేస్తూ కూడా చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ మనకు ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది కూడా విచ్చేస్తారు కాబట్టి లక్షల మంది కూడా 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో చాలా మంది పాల్గొంటారు కాబట్టి వాళ్ళకు ఎన్నో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మనకు వేదిక కూడా చూసుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే
ఇక్కడికి చాలా వరకు కూడా సాంప్రదాయాలు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాల మధ్య కూడా పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో కైట్స్ కూడా చూసుకుంటున్నాం మనము ఎంత వైభవంగా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలరింగ్ లో కూడా మనకు దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకోవచ్చు ఇటు స్పైడర్ మ్యాన్ కావచ్చు, బెలూన్స్ చాలా వరకు కూడా ఇటు పక్షులు ఎగిరిపోతున్నట్టుగా, ఇటు వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు ప్లేయర్స్ ఇక్కడ కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా. సో ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి లోటు లేకుండా కూడా వాళ్ళు కైట్స్ ని ఎగరవేస్తున్నారు. సో ఈ సందర్శన మొత్తం కూడా వీక్షించడానికి చాలా మంది కూడా సందర్శకులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి సికింద్రాబాద్ పరిస్థితి అనేది ఎక్కువ అవుతుంది, చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక సందడి వాతావరణం కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకు సంక్రాంతి 3 రోజుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా ఎంతో అత్యద్భుతంగా జరుపుకోవాలనుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరుపుకోవాలనుకుంటారు. అలాగే కొంతమంది నగరంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా తమ సొంత ఊళ్ళోకి వెళ్ళి పండుగను ఎంతో వైభవపేతంగా జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సంక్రాంతి అంటే కూడా మనకు చూసుకోవచ్చు ఇటు టక్కున ఇటు పిండి వంటలు అలాగే పతంగులు కూడా గుర్తొస్తాయి. పిండి వంటలు ఇంట్లో చేసుకుంటారు, చాలా ఎన్నో రకాలైన. రైట్ లహరి, థ్యాంక్ యూ. ఈ బులెటిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్